మీకు అన్నయ్యకి అసలు చిన్నప్పటి నుంచి రిలేషన్ ఎట్లా ఉంటుండే? అంటే ఇద్దరు అనుకున్నారా? అంటే ఇద్దరు సంగీతం దాంట్లోకి వెళ్ళాలి మనం అంటే ఇట్లా ఈ మ్యూజిక్ దానికి ఎళ్ళాలని జెప్పేసి అనుకుంటుండేనా చిన్నప్పుడు? లేకుంటే ఎట్లా ఉంటుండే మీ రిలేషన్ చిన్నప్పటి నుంచి? నాకు అన్నయ్యకు కొంత ఏజ్ డిఫరెన్స్ ఎక్కువే ఉంది. ఓకే. సో, కెరీర్ గురించి ఎప్పుడు నేను అన్నయ్యతో డిస్కస్ చేసేవాడిని కాదు. ఓకే. కాకపోతే అన్నయ్య కెరీర్ స్టార్ట్ చేసింది అంటే ఆయన ఇంటర్‌లో ఉన్నప్పుడే ఆయన ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడే అక్కడ ఊర్లో భారత్ వికాస్ పరిషత్ వాళ్ళు గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేదనమాట. హ్మ్. సో, ఆ కాంపిటీషన్స్‌కి మేము స్కూళ్ళల్లో నుంచి నేను చదువుకుంది శిశు మందిర్ స్కూలు. ఓకే. సో, మా స్కూల్ నుంచి నేను రిప్రజెంటేటివ్ చేసి మా గ్రూప్‌ని మేము గ్రూప్ సాంగ్స్ పాడి ప్రతిసారి ఫస్ట్ ప్లేస్ ఎవరంటే మైత్ ఉన్నాడు అక్కడ అంటే మా మా టీమ్‌కే ఇంకా ఓకే. ఇండివిడ్యువల్ సాంగ్స్‌కైనా, గ్రూప్ సాంగ్స్‌కైనా వందే మాతరం పోటీలు పెట్టినా, భగవద్గీత పోటీలు పెట్టినా ఓకే. ఆహ్, అంటే మహబూబాబాద్ అనే ప్లేస్‌లో హ్మ్. నేను హ్మ్. పెరిగింది. ఓకే. సో, పుట్టింది కంబాలపల్లి అయినప్పటికీ కూడా నేను పెరిగిందంతా మహబూబాద్. సో, హ్మ్. అది వరంగల్ డిస్ట్రిక్ట్‌లో ఉండేది. ఇప్పుడు హ్మ్. అదే మహబూబాబాదే ఒక అవును. డిస్ట్రిక్ట్‌గా అవును. మానుకోట అవును. హ్మ్. గా మారింది. సో, ఆ ఉమ్మడి జిల్లాలలో ఎక్కడ ఏ కాంపిటీషన్స్ ఉన్నా నేనెళ్ళి పార్టిసిపేట్ చేశానంటే అందరూ ఈయనొచ్చాడంటే ఇంక ఈయనకే ప్రైజ్ అన్న ఇదయిపోయేదనమాట. ఓకే. ఒకానొక సన్నివేశంలో పాట పాడుతుంటే కరెంట్ పోయింది. హ్మ్. కరెంట్ పోగానే ఆపేశాను. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే జడ్జిలందరికీ నేను తెలుసు కదా! హ్మ్. "నీకు మైక్ అవసరంలే పాడేయి" అన్నారు. ఓకే. సో, అంత మంచి వాయిస్ ఉండేది. ఇప్పుడు ఆ వాయిస్ లేదసలు. లేదు మేము వినాలనుకుంటున్నాం ఏదన్నా ఒక సాంగ్. నిజంగా చెప్తున్నానండి. అంటే ఇప్పుడు కంపారిజన్ ఉంది. హ్మ్. అప్పుడు కంపారిజన్ లేదు. హ్మ్. నన్ను నన్నుగా చూసేది. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు చక్రి తమ్ముడుగా చూస్తారు. అవును. డెఫినెట్‌గా. ఒక మంచి పనికైనా, చెడు పనికైనా నేను చెడ్డ పని చేసినా చక్రి తమ్ముడు అలా చేశాడు అని అవును. ఫస్ట్ పేరొచ్చేది అన్నయ్యకి. అవును. మంచి పని చేసినా అలానే వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నేను కంపోజిషన్ కరెక్ట్ చేసినా అంటే ఒక తప్పు చేసినా కూడా చక్రి తమ్ముడు ఇలా చేశాడేంటి? చక్రి తమ్ముడు ఇలా పాడాడేంటి? అవును. అని వస్తాయి. అవును. అన్నయ్య ఒక మంచి సింగర్. సో, అలాంటి సింగర్ పేరున్న చోట నేను నా వాయిస్‌తో పాట పాడాననుకోండి. హ్మ్. సో, అక్కడక్కడ కంపారిజన్స్ ఉంటాయి. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ నచ్చదు. ఓకే. సో, నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను 100% ఫిట్ అండ్ రైటర్‌గా, లిరిక్ రైటర్‌గా నేను చాలా కొన్ని పాటలు నా పాటలు నేను రాస్తూ ఉంటాను. ఓకే. దానికి నేను ఓకే. కానీ పాడడానికి మాత్రం ఐయామ్ నాట్ సూటబుల్.